సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 91వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే ఆల్ ఆఫ్ యూ లిజనర్స్. వక్త కూడా he will be listening while telling. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు వింటుంటారు, కరెక్టే. వక్తలో శ్రోత కూడా వింటాడు, అతను కూడా వింటుంటాడు. చెవులో ప్రతిధ్వనిస్తుంటాయి నోటితో వచ్చే మాటలు. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యూ అనేది. ధనపథంలో మహనీయ మానవుడు. మహనీయ మానవులు అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మానవుల సంగతి మాట్లాడట్లేదు. మనం అంతా వీలైనంత వరకు ఎగ్జాంపులరీ అంటాం ఇంగ్లీష్లో, అంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రెస్టీజియస్గా ఉండే జీవన విధానాన్ని అవలంబించడానికి వీలైనంత ప్రయత్నం చేయాలి అనేటువంటి భావనతో. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానం ఇస్ ఏ గ్రేట్ జర్నీ. హ్యూమన్ లైఫ్ ఇస్ ఏ వెరీ గ్రేట్ జర్నీ, వెరీ లాంగ్ జర్నీ ఆల్సో, దో ఇట్ ఈస్ టెంపరీ. అశాశ్వతమైనప్పటికీ, శాశ్వతమైనది కానిది అయినప్పటికీ కూడా మీకు ఉన్న సమయంలోనే మీరైనా సాధించడానికి అవకాశం మిక్కిలిగా ఉంది. ప్రపంచంలో మనం చూసుకుంటే గణనీయమైన ప్రగతిని సాధించింది, అంటే ప్రగతి అంటే ఏదో రకంగా ప్రగతిని సాధించిన వాళ్ళు 30, 35, 40 ఇయర్స్ వాళ్ళు మనకి చాలా కనిపిస్తారు, కొట్టొచ్చినట్టు కనిపిస్తారు. అంటే వెరీ క్లియర్లీ, క్రిస్టల్ క్లారిటీలో కనిపిస్తుంటారు. ఆదిశంకరాచార్య ఆయన బిఫోర్ 40 ఇస్తాను, అప్పటికే అందుకే ఇద్దరు ప్రాణదానము, ఎక్స్టెన్షన్ ఆఫ్ లీజ్ ఆఫ్ లైఫ్ అది ఉంటుందా లేదా, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డౌట్. బట్ స్టిల్ లీజ్ ఎక్స్టెండ్ చేశారు అతని లైఫ్ని. ఒకసారి మొసలి పట్టుకున్నప్పుడు తల్లి అంటే కావాలని చేశారంటారు, బట్ వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్, అమ్మ నన్ను సన్యాసించడానికి అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ లేదు, కానీ మొసలి బారి నుంచి తను సన్యాసం తీసుకోవడానికి ఆమె యాక్సెప్ట్ చేస్తే మొసలి వదులుతుంది, ఇది చేస్తుంది. లేకపోతే హీ వుడ్ హావ్ డన్ దట్ టైం మేబీ. దాని రెండోసారి ఇంకొకళ్ళు కూడా ఇలాగే ఇది చేశారు. బట్ ఇవన్నీ కలిపి కూడా 35 ఇయర్స్లోనే హీ డిడ్ ఏ లాట్ మెనీ థింగ్స్. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే స్వామి వివేకానంద కూడా, ఆయన ద వే హీ వాజ్ స్పీకింగ్ ఎట్ వరల్డ్ పార్లమెంటరీ ఆఫ్ రిలీజియన్స్లో ఆయన మాట్లాడింది 7-8 minutes ఉన్నట్టుంది. అంటే ఒక వాక్కులో ఆయన అట్టైర్ అంటాం మనము, అంటే మన పోస్చర్స్ ప్లస్ మన అట్టైర్, అంటే మనం వేసుకునే డ్రెస్ కూడా ఒక్కొక్కసారి ఇట్ క్రియేట్స్ ఏ ఇంపాక్ట్ ఆన్ దెమ్. ఆయన టర్బన్ తలపాగా కానీ, ఆయన మాంక్ ఆ టైప్లో ద వే హీస్ గెటప్, అది ప్లస్ ద కైండ్ ఆఫ్ ఇంగ్లీష్, సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ హీ వాజ్ యూజింగ్, దో బీయింగ్ ఇండియన్, నాన్ అమెరికన్, నాన్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా ద ఇంపాక్ట్ దట్ హీ క్రియేటెడ్. కనుక మనం కూడా మనం మాట్లాడుతుంది ఇప్పుడు 70 నుంచి 77 వాళ్ళ ఇది 72-77 ఇయర్స్ మధ్యలో వచ్చినామంటే వీ హ్యావ్ సీన్ ద లైఫ్ సఫిషియెంట్లీ. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక 15 ఏళ్ళు ఆ పైన ఉండే వాళ్ళకి 15 ఇయర్స్ నుంచి 25-30 ఇయర్స్ లోపల వాళ్ళ క్యారెక్టర్ కానీ, పర్సనాలిటీ కానీ కుదురు దానికి మనం ఏమైనా కుడ్ బి విత్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ, అంటే మన గ్రాండ్ చిల్డ్రన్, మన ఇమీడియట్ మన కమ్యూనిటీలో, అంటే మన వైఫ్ సైడ్ కానీ, మన సైడ్ కానీ, మన సిబ్లింగ్స్ పిల్లలకి కానీ ఏమైనా హెల్ప్ చేయగలమా, మనం వాళ్ళకి ఏమైనా మోటివేట్ చేయగలమా? నథింగ్ టు వరీ. అంటే పిల్లలు చాలా టెన్షన్లో ఉంటారు ఎగ్జామినేషన్ టైంలో, పేరెంట్స్కి కూడా టెన్షన్ ఉండొచ్చు, వాళ్ళని డ్రాప్ చేయడము రావడము. ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలామంది దీనికి రానివ్వకుండా ఎగ్జామ్ హాల్లోకి, అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు పేపర్లో వస్తుంటాయి. ముందే వెళ్ళి కొంతమంది అవుట్ స్టేషన్కి వెళ్తారు. పల్లెటూరులో వచ్చేవాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలంటే 20, 30, 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక రోజు నైట్ ముందే పోయి అక్కడ ఉండడం మంచిది.
మరి వాళ్ళకి ఆ వసతి సౌకర్యాలు ఉండాలి, అక్కడ ఏదైనా హోటల్ ఉందా లేదా, లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంట్లో ఉండడమో. బట్ వాట్ ఎవర్, బై ఎనీ రీజన్ బియాండ్ అవర్ కంట్రోల్, అంటే మన ఆ, మన స్వాధీనంలో లేని కొన్ని కారణాల చేత ఒక ఎగ్జామ్ తప్పిపోయినాం అనుకోండి, అంటే రాయలేకపోయినాము, కాంప్రమైజ్ ఉంది, సప్లిమెంటరీ ఉంది. ఒక ఎగ్జామ్ కోసము యూ కెన్ రైట్ ఇన్స్టెంట్ ఏదో ఉంది, ఇన్స్టెంట్ ఎగ్జామ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదర్వైజ్ సప్లిమెంటరీ ఈజ్ ఆల్సో దే. మొత్తం ఇంత విద్యార్థి దశలో 25 ఏళ్ళ వరకు మన నార్మల్గా ఎడ్యుకేషన్ ఫేజ్ అప్ టు ఏజ్ ఆఫ్ 25 తీసుకోవచ్చు మనం. 25 ఒక్కోసారి ఎక్సెప్షన్గా 26, 27 వరకు 1 ఇయర్ పోతే పెద్ద దానికోసమని పెద్ద మనము దిగాలు పడాల్సిన విషయం ఏం లేదు. అట్లా జరగకూడదు, దట్స్ ఓకే. జాగ్రత్తగా ఉండాలి, దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇవన్నీ అయినప్పటికీ కూడా జరిగింది, లీవ్ ఇట్, రైట్. వన్స్ అగైన్ కంప్లైంట్కి పోయింది ఏముంది, ఇంకో 1 ఇయర్. ఈ 1 ఇయర్ మీరు మళ్ళీ ఇంకొకసారి సిలబస్ అంతా తిరగవేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా అడిషనల్గా ఉంటుంది. అంటే మనకి ఏ అననుకూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలతను పట్టుకోగలిగినటువంటి కెపాసిటీని, అటువంటి స్వభావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. సో వాట్ ఎల్స్ వీ కెన్ డూ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ 70 to 77 అంటే, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉండే అవకాశం ఉంది. అలా ఇద్దరు ఉన్న సందర్భాల్లో కమ్యూనిటీలో దే ఆర్ రెస్పెక్టెడ్. ఎవరి ఇంటికైనా మనం పోతే మనకున్న ఇండియన్ సాంప్రదాయంలో పార్వతీ పరమేశ్వర్లా మీరు వచ్చారు, లక్ష్మీనారాయణలా మీరు వచ్చారు అనేసి దే ఫీల్ వెరీ హ్యాపీ. అదొక ప్రివిలేజ్ దట్ వీ ఎంజాయ్ ఎట్ దిస్ ఏజ్, వేర్ ఏజ్డ్ కపుల్ ఆర్ దే. దట్ ఈస్ వన్ థింగ్. కొందరికి ఆ అదృష్టం లేక దే కుడ్ బి ఏ విడో ఆర్ విడోవర్, అంటే భార్య చనిపోయి ఉండొచ్చు, భర్త ఉండి ఉండొచ్చు, భర్త చనిపోయి భార్య ఉండొచ్చు. భర్త చనిపోయి భార్య ఉంటే కూడా తల్లికి చాలా గౌరవం ఉంటుంది, పిల్లలు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ బై అండ్ లార్జ్. ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ బై అండ్ లార్జ్. భార్య చనిపోయిన తర్వాత భర్త ఉండడమే ఒక్కోసారి కొంచెం ఇబ్బంది అంటే అడ్జస్ట్మెంట్స్లో విత్ ఇన్ ఫ్యామిలీ. అంటే కొడుకులు, ఒకళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు కొడుకుల దగ్గర ఉంటే కూడా ఇట్ ఆల్ డిపెండ్స్. మనము మన ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఈవెన్ మన కొడుకు అయినప్పటికీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన వల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది ఫీల్ కాకుండా, ఇట్స్ నాట్ అవర్ హౌస్, వీ షుడ్, అంటే మనకి హార్ట్ ఆఫ్ ద హార్ట్లో దాని మీద ధ్యాస ఉండాలి. నేను ఒక్కడే ఉండడము నాకు కుదరకపోవడము చేత ఐఎమ్ రిసైడింగ్ యాజ్ అన్ అడిషనల్ ఫ్యామిలీ మెంబర్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ మై సన్. కోర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని 2 రకాల అభిప్రాయాలు. కోర్ ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, వాళ్ళ మైనర్ చిల్డ్రన్. మైనర్ చిల్డ్రన్ చెప్పడం ఎందుకంటే వన్స్ దే ఆర్ మేజర్, వాళ్ళకి జాబ్ వస్తే దే ఆర్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, వాళ్ళకి మ్యారేజ్ అయితే దే ఆర్ టోటల్లీ ఇండిపెండెంట్. అదంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇది కోర్ ఫ్యామిలీ నుంచి. ఓకే, సో మనము మన పెరిగిన పిల్లల చేత మన లేట్ ఏజ్లో వాళ్ళ దగ్గర ఉంటే వీఆర్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ఓన్లీ, వీఆర్ నాట్ ద కోర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దిస్ వన్. కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సరే ఈయన ఎందుకులే ఇక్కడ అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలగకుండా, మన ఉనికి, మన బిహేవియర్ చేత కొడుకు కోడల మధ్యలో తారతమ్యాలు, వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు రావడానికి మనం కారణంగా అవుద్ది అట్లీస్ట్. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ ప్రైవసీ. ఇప్పుడు ఈ రోజుల్లో దానికి చాలా ఇంపార్టెన్స్, గతంలో కన్నా చాలా ఇంపార్టెన్స్. ఈయన ఎందుకు మధ్యలో ఇక్కడ ఒకే 1 or 2 days, ఒక 1 week వచ్చి వెళ్ళిపోతున్నాడు, వేరైనా దానికైనా సఫిషియంట్ రీజన్ ఉంటే పోనీ మహా అయితే 4 రోజులు, పొద్దుస్తమానం ఇక్కడ ఎందుకు అన్న అభిప్రాయము ఫాదర్ ఉంటే ఉండే అవకాశం ఉంటుంది, మదర్ ఉంటే అది ఉండదు. అంటే నా ఎక్స్పీరియన్స్, అంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని కాదు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను అనుకునేది. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ రెండవ ఆప్షన్,
ఏజ్డ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసినంతసేపు వాళ్ళ ఇంటున్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు, బై అండ్ లార్జ్ అప్పటికి చాలా మందికి సొంత ఇల్లే ఉంటాయి. అద్దె ఇంట్లో ఉన్నా కూడా ఈవెన్ దెన్ అది ఓల్డ్ ఏజ్ కిందకే లెక్క, బికాస్ ద ఓల్డ్ కపుల్ ఈస్ స్టేయింగ్ దేర్. అంటే భార్యకి ఎప్పుడైనా వంట చేసి, వీళ్ళ ఇద్దరికి వంట చేసే కెపాసిటీ ఫిజికల్ గా తగ్గినప్పుడు మనకి బయట నుంచి కొనుక్కునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు. మా కేసులో కూడా మా ఇంట్లో ఉండేది నేను మా వైఫే. ఫార్చునేట్లీ షీ ఈజ్ ఏబుల్ టు కుక్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ మీ. మా ఇద్దరికి వంట చేయడంలో కొంచెం స్లోగా చేసినా కూడా బికాస్ ఆఫ్ ద ఏజ్, బట్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. షీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ టు. అంటే నా నా గురించి చెప్పడం ఎందుకంటే నా పరిస్థితి చాలా మందికి ఉండే అవకాశం ఉంది కనుక చెప్పడం. మరి విడిగా ఓల్డేజ్ హోమ్లో ఉండడం ఎందుకు? ఒక్కళ్ళు చనిపోయినప్పుడు ఇద్దరిట్లో అక్కడ క్రిటికాలిటీ ఏమంటే ఇల్లు మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అంటే హస్బెండ్ ఒకడే ఉంటే, భార్య చనిపోతే వంట చేసుకోవడము చాలా తక్కువ మందికి, మేబీ ఒక 10% ఆఫ్ ద మేల్స్ మే బీ ఏబుల్ టు కుక్. ఆ వంట చేసిన ఎంబడి మళ్ళీ దానికి అడిషనల్ వర్క్ పెరిఫెరల్ చేయడము కోర్ యాక్టివిటీ. పెరిఫెరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. హౌస్ కీపింగ్, ఇల్లు శుభ్రం చేసుకోవడము, బయటికి వెళ్తే తాళం వేసుకోవడము, మళ్ళీ తాళం తీయడము, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ మగ మనిషి ఒక్కడు మేబీ చాలా తక్కువ మందికి అది సాధ్యమవుతుంది, చాలా మందికి. ఇంకా ఇందాక తల్లి సంగతి చెప్పాను. తల్లే కనుక ఏ కొడుకుదైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరిని కూడా ఉంచుకునే కొడుకులు కూడా ఉండొచ్చు. కోడళ్ళు జనరల్గా ఆ పోనీ అత్తమామ ఇద్దరు ఉంటే ఓకే, కానీ ఒక్క మామను మట్టుకు దే మే నాట్ టాలరేట్. టు బి టాలరేట్ ఇన్ ద సెన్స్ ఇంటాలరెన్స్ అని కాదు, అంత ఇష్టపడకపోవచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఇండివిజువల్ స్పెసిఫిక్. అందరూ ఒకేలా ఉంటారని చెప్పడానికి లేదు. చాలా ఉత్తమమైన మనుషులు ఉంటారు, కోడళ్ళు చాలా ఉత్తమమైన వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇందాక ఒక షాప్లో ఈ నార్మల్లీ గెట్ సమ్ టైమ్స్ ఇడ్లీ బాటర్ రెడీగా చేసింది దొరుకుతుంది, 80 రూపీస్ కేజీ ఆర్ సంథింగ్. మేము అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఆమె ఒక లేడీ, షీ రన్స్. నేను ఎక్కడైనా కూడా సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఐ విల్ జస్ట్ పికప్ ఏ డైలాగ్ విత్ దెమ్. డైలాగ్ ఏంటి ఏమి అనేసి. షీ వాస్ టెల్లింగ్ ఆమె హస్బెండ్ హీఈస్ ద ఓన్లీ 1% ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఒకడే కొడుకు వాళ్ళ పేరెంట్స్కి. సో వాళ్ళ ఫాదర్ లేడు, అంటే మామగారు లేరు, అత్త ఉంది. షీఈ్ 80 years old అండ్ షీ స్టేట్స్ విత్ దీస్ పీపుల్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, 7th క్లాస్ ఒకళ్ళు, 3rd క్లాస్ ఏదో ఉంటే దోసుకో మీడియం స్కూల్లో వేస్తే ఇట్ ఈస్ అరౌండ్ 40-45,000 పర్ యానం ఫర్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇద్దరికి కలిపి 80,000 to 90,000. ఇంటికి దగ్గరలో స్కూల్, ట్రాన్స్పోర్ట్ అది తక్కువ ఉంటేనే ఇది ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా పెరిగింది అనే దానికి ఒక నిదర్శనం. బట్ షీ వాజ్ హ్యాపీ దట్. నేను ఇక్కడ షాప్లో ఉన్నప్పుడు మా అత్తగారు చూసుకుంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, నేను షాప్ దగ్గర ఉంటే వాళ్ళు చూస్తారు. అండ్ ఆమె ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకుంది, 5,000 రూపీస్ పార్ట్ టైంలో. ఈవినింగ్ అవర్స్లో చాలా వరకు 4 నుంచి ఈవినింగ్ 7-8 వరకు ఈ దోశ పిండి, ఇడ్ల పిండి. ఇక్కడ 2-3 విషయాల్లో గమనించింది ఏంటంటే 80 years అత్త ఉంటే కూడా షీ ఈజ్ హ్యాపీ ఆన్ దట్. అంటే ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అని చెప్పే వైఫ్స్ ఉంటారు. ఎలాగో 80 ఏళ్ళ మనిషిని ఒక్కడే కొడుకు పైగా, అంటే వీ నీడ్ టు అండర్లైన్ ఇట్. ఒక్కళ్ళు ఉంటే ఒక్క సిచ్యువేషను, ఇద్దరు ఉంటే ఇంకొక సిచ్యువేషన్. ఇద్దరు ఉంటే నువ్వు ఉంచుకోవచ్చు కదా, నువ్వు ఉంచుకోవచ్చు, ఈ రకమైన కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా మదర్కి పెద్ద కొడుకు చిన్న కొడుకు అని కాకుండా ఏదో ఒక కొడుకు దగ్గర కొంచెం లిబర్టీ. దట్ ఈస్ అనదర్ థింగ్. షీ మే ప్రిఫర్. వెన్ షీ ప్రిఫర్స్, ఒక కొడుకు దగ్గర ఉండాలని ఆ ప్రిఫరెన్స్ చూపించినప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్లో అదర్ సన్ మే ఫీల్ ఆమె బ్యాడ్ పర్సన్, నా దగ్గర ఎందుకు ఉండలేకపోతుంది అమ్మ అనేసి. యు ఆర్ నాట్ బ్యాడ్, యూ షుడ్ నో అబౌట్ యువర్ వైఫ్. సో ఇవన్నీ మనము కొన్ని వ్యక్తపరిచేవి, కొన్ని వ్యక్తపరచలేనివి, కొన్ని కామన్గా అందరికీ అప్లికబుల్, కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళకే, ఫ్యామిలీకి వాళ్ళకే మట్టుకు అప్లికబుల్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువ అయినాయి ఈ రోజుల్లో. ఇట్ హెస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ లుక్రేటివ్ బిజినెస్ అంటాం. లుక్రేటివ్ అంటే మోర్ ఇన్కమ్ జనరేటింగ్ ఆర్ ఆనందకరమైన బిజినెస్. ఎవరికి ఆనందకరం, ఎవరికి బిజినెస్ చేసే వాళ్ళకి, బికాస్ దే గెట్ మనీ. ఐ వాజ్ ఎంక్వైరింగ్ ఊరికనే ఇవన్నీ సోషల్ యాక్టివిటీ కింద వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ దేవర్ టెల్లింగ్ దట్ షేరింగ్ కాన్సెప్ట్ లో ఉంటే 50,000 పర్ రూమ్, అంటే సింగిల్ గా మొత్తం రూమ్ వాళ్ళే ఆక్యుపై చేస్తే 50,000. షేరింగ్ టైప్ లో ఇద్దరు ఉంటే 25,000 పర్ బెడ్ టైప్ లో. ఈ బెడ్ అనే శబ్దము, మనకి బెడ్ అనేది సీట్ అనేది కొన్ని క్రిటికల్ వర్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే హాస్పిటల్లో వి కౌంట్ ఎన్ని బెడెడ్ హాస్పిటల్. సీట్ అనేది కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేసి. బెడ్ అండ్ సీట్ అంటే గుర్తొచ్చింది నాకు. సో ఒక్కొక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పేయింగ్ కెపాసిటీని బట్టి దే మే స్టే ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. 50,000 ఇస్ నాట్ ఏ వెరీ బిగ్ అమౌంట్ దీస్ డేస్. అంటే అట్లీస్ట్ అందరికని కాదు, మనకి బీపీఎల్ ఏపీఎల్ ఏదంత కాన్సెప్ట్ ఉంది. బీపీఎల్ అంటే బిబో పవర్టీ లైన్, ఏపీఎల్ అంటే ఎబో పవర్టీ లైన్. బీపీఎల్కి ఏదో ప్రమాణం ఉంది, ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయిందో తెలీదు. బట్ ఉన్న దాని ప్రకారంగా వార్షిక ఆదాయము 27,000 రూపాయలు, అంటే మంత్లీ ఇట్ కమ్స్ టు 2,750 రూపీస్ లోపల ఉంటే అది బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. 2,750 రూపాయలు వార్షిక ఆదాయం లేని వాళ్ళు కూడా ఉన్నారేమో పాపం. డెఫినెట్గా ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మేబీ ఉండొచ్చు. కానీ కొంచెం మనం దీనికి పైన బీపీఎల్లో ఒకటే యూనిట్, ఇంకా సబ్ డివిజన్ లేదు. కానీ ఎబో పావర్టీలోనూ చాలా సబ్ డివిజన్స్ ఉన్నాయి. కింది నుంచి పైకి వెళ్తే విసే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అది లోయెస్ట్. దెన్ విసే లో ఇన్కమ్ గ్రూప్, దానిపైన మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఆ పైన హై ఇన్కమ్ గ్రూప్, ఆ తర్వాత హై నెట్వర్త్ ఇండివిజువల్. దీనికన్నీ ప్రమాణాలు ఉన్నాయి, ఎంత ఆదాయం ఉంటాయి. హై నెట్వర్త్ ఇండివిజువల్ తర్వాత అల్ట్రా రిచ్ పర్సన్, అల్ట్రా రిచ్ పీపుల్ 5 crores. హై నెట్వర్త్ ఇండివిజువల్స్కే 5 crores. అల్ట్రా రిచ్ అంటే ఇంకా కాస్త ఎక్కువ. దట్ ఈస్ వన్. మనము మెజారిటీగా ఎక్కువ మాట్లాడుతుంది లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ పార్ట్ ఆఫ్ హై ఇన్కమ్ గ్రూప్. ఈ ప్రతి దాంట్లో మళ్ళీ అప్పర్ లోయర్ ఉంటుంది. మిడిల్ ఇన్కమ్ కూడా అప్పర్ మిడిల్ ఇన్కమా లోయర్ మిడిల్ ఇన్కమా అనేది. సో వాట్ ఎవర్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండగలిగేటువంటి పేయింగ్ కెపాసిటీ ఉంటే కొంచెం సంవాట్ డీసెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండొచ్చు. యూ హ్యావ్ ఏసీ, ఎయిర్ కూలర్, వాట్ ఎవర్, బయట తిరగడానికి కొంచెం గాలి వెళ్తురు, రైట్ ఫుడ్, మనకి మనకు కావాల్సిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ప్రకారం దొరికేది, ప్లస్ మెడికల్ ఫెసిలిటీ ఆన్ డిమాండ్ మెడికల్ సర్వీసెస్. ఇవి ఉంటే ఒక రకంగా అదే మేలు. ఎందుకంటే దేర్ విల్ బి వార్డెన్, అంటే అక్కడ వార్డెన్ అనకపోయినా హాస్టల్లో వి నార్మల్లీ యూజ్ దిస్ డిజిగ్నేషన్ వార్డెన్ అంటాము. వార్డెన్ కానివ్వండి, అక్కడ మేనేజరు స్టాఫ్ ఇది కానీ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఎ పేడ్ సర్వీస్, ఇట్స్ నాట్ ఎ ఫ్రీ సర్వీసెస్. దే విల్ సీ దట్ యువర్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. దెన్ అగైన్ ఈ 70 నుంచి 77 ఎండ్లో వచ్చే వాళ్ళకి ఏముండాలి విశేషంగా అంటే నెవర్ పెస్టర్ అదర్స్. పెస్టర్, పిఈఎస్టిఆర్. పెస్టర్ అంటే విసిగించడము. అంటే కొంతమంది, అందరికి ఉండదు కానీ ఏజ్ ఎక్కినా పెరిగిన కొద్దీ ఎవరినో వాళ్ళు దొరికించుకోవడము, చెవులు కొరకడం అంటాం మనం. ఎక్కువ మాట్లాడుతుంటాం, వినేవాడికి ఓపిక ఉండదు. కనుక వి షుడ్ నాట్ పెస్టర్ అదర్స్. రెండవది లెట్ గో అప్రోచ్. పోనీలే, పోతే పోనీ. నిన్న వి వర్ టాకింగ్ అప్ టు 40, 50, 60 years రాని అవసరం కదా డబ్బులు, రాని. ఇప్పుడు పోనీ, పోతే పోనీ, ఓ 5,000 కదా పోనీ, ఓ 20,000 కదా పోనీ, అంటే విచ్ ఇన్ అవర్ ఎఫోర్డబుల్ లిమిట్స్లో. ఎవరెవరి అఫోర్డబుల్ లిమిట్స్, అగైన్ నేను ఇందాక 7 రకాలైనటువంటి ఆర్థిక స్థాయిలో గ్రేడ్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి వేర్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్, యూ డోంట్ బాదర్ మర్చిపోయి. దానికోసం పెద్ద ఇది కావాల్సింది.
ఇంకో పాయింట్ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో చాలా కొన్ని విచిత్రమైన వార్తలు ఐ వాజ్ సేయింగ్. రెండో పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరికతోనే అడ్డు తొలగించుకోవడం అనేది అడ్డు తొలగించుకోవడం అంటే వివిధ స్థాయిల్లో ఉంటుంది. బ్యారియర్స్ తీసేసుకోవడం అనేది అది ఓకే. ఈ నార్మల్ కోర్సులో దాని అప్లికబిలిటీ వేరు. ప్రెగ్నెంట్ వైఫ్ని ఒక అతను చంపేశాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఈమె పోతే ఆమెను చంపి అది నార్మల్ డెత్ కింద చిత్రీకరించి సో దట్ ఇట్ ఈస్ ఎ క్లీన్ చిట్ ఫర్ హిమ్ టు రీమ్యారీ అగైన్. కలియుగములో ధర్మము ఏకపాదము ఒకటే లెగ్ మీద నడుస్తుంది అనేసి అది ఎదురు ఎప్పటి నుంచో చెప్తున్న విషయము. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇవన్నీ చాలా విషయాలు చెప్పాడు, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ డేస్ అనేసి. ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు, హౌ దే ఆర్ హ్యాపెనింగ్. అంటే మన ఏజ్కి మన ఎక్స్పీరియన్స్కి అంటే ఈ పెద్ద వయసులో ఉండే వాడికి ఇవన్నీ ఒక్కొక్కసారి మింగుడు పడకపోవచ్చు, కానీ వీ కెనాట్ హెల్ప్ ఇట్. వీ మే ఫీల్ సారీ ఆర్ వీ మే ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ద సోల్. చనిపోయిన ఆత్మకి శాంతి కలగాలని మనకి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా మనం ప్రే ఫర్ ఎనీబడి. చాలామంది ఫ్రెండ్స్ నాతో అనేవాళ్ళు, సార్ యూ కైండ్లీ ప్రే ఫర్ మీ అనేసి. అంటే ఆ పదాలు యూజ్ చేయడంలో చూడండి ఎంత రమ్యత. ఎస్ సార్ షూర్, దాంట్లో ఏముంది, డెఫినెట్లీ ప్రే ఫర్ యూ, ప్రే ఫర్ మీ అని అడుగుతుంటారు. లెట్ గో అప్రోచ్ ఇందాక చెప్పిన పోతే పోనీ, పెద్ద ప్రతిదీ పట్టించుకోవద్దు, కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉంటుంది. ఐస్ బ్రాడ్ మైండెడ్, ఐస్ పాసిబుల్. మనం చిన్నప్పటి నుంచే కొంత సెల్ఫ్ వర్క్, మన పని మనం చేసుకునే అలవాట్లో కొంత అది చేసుకుంటే పెద్దగా అయిన తర్వాత అది కొంచెం ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పిన దాంట్లో వంట చేసుకోను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వంట చేసుకోవడం రాదు, టీ చేసుకోవడం కూడా రాదు. నాకు ఇంతవరకు నాకు అవసరం రాలేదు. కానీ మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ మెన్స్ట్రుయేషన్ డేస్ ఇవన్నీ మదర్స్ పాటించేవాళ్ళు. 3 days కనుక అవుట్ ఆఫ్ దిస్ వన్, ఆమె డైరెక్షన్లో మేము చేసేవాళ్ళని. రైస్ వండడము, సింపుల్ కర్రీ, టమాటో ఆల్రెడీ మెత్తగా ఉంటుంది, దాన్ని కర్రీ చేయడం పెద్ద ప్రాబ్లం లేదు, కాసేపు ఉడకబెట్టడమే, కొంచెం లిటిల్ ఆఫ్ సాల్ట్ అది వేస్తే సరిపోద్ది, మజ్జిగ పచ్చడి వేసుకొని తినడం. అది ఎప్పుడో చేసింది, అది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మనకి దానికి అవకాశం ఉండాలి, అవసరం ఉండాలి. అవసరం లేదు, బికాస్ ద వైఫ్ ఈస్ ఏబుల్ టు కుక్ స్టిల్. ఎట్ టైమ్స్ వీ కెనాట్ సే. వైఫ్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా సిక్ అయినప్పుడు షీ మే నాట్ బి ఏబుల్ టు. దానికి కూడా పేయింగ్ కెపాసిటీ ఉంటే, అంటే పేయింగ్ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే పేయింగ్ కెపాసిటీ వస్తుంది. గతంలో కూడా అనవసరంగా ఖర్చులు చేసి డబ్బులు దుబారా చేయకపోతే ముసలితనానికి కనుక కొంత వాట్ యూ కాల్ క్యాపిటల్ అమౌంట్ మీద ఉంటే యూ కెన్ ఎంప్లాయ్ ఎ కుక్. సర్వెంట్ మేడ్ ఎట్లాగో వచ్చి సర్వెంట్ మేడ్ పనిచేస్తూ వెళ్తుందో అంట్లు తోమడం ఇలాంటివి, యూ కెన్ ఎంప్లాయ్ ఎ కుక్ when the wife is not able to cook herself, provided you can afford. How you will be able to afford if you have saved the money in the past? పిల్లలు ఇక్కడికి ఇష్టమై వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇది మాకు అక్కర్లేదు అనేసి వేరే రంగానికి పోతున్నారు. వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఈరోజు ఇంకొకటి, అనెథికల్ బిహేవియర్, అనెథికల్ ఎర్నింగ్, ఇల్లీగల్ అండ్ అనెథికల్. లీగాలిటీ కన్నా ఎథిక్స్ చాలా ఎక్కువది అనేసి కూడా ఒరిస్సాలో మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక ఆఫీసర్ ఇంట్లో సోదా చేస్తే 4 కోట్ల రూపాయల ఫిజికల్ క్యాష్ దొరికింది. 4 crores ఫిజికల్ క్యాష్ ఇన్ ద హౌస్. చూడండి, అంటే ఒక అవినీతికి కూడా ఒక హద్దు. మళ్ళీ మామూలుగా సిబిఐ వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఒక 500,000 తీసుకున్న ఒక ప్యూన్ కూడా పట్టుకొని ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంబంధాలు కూడా ఉన్నాయి. సింపుల్ లివింగ్ కనుక ముందు నుంచి మనం అలవాటు పడితే ఓల్డ్ ఏజ్ వరకు, చనిపోయేంత వరకు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని తెలియజేస్తూ, ఫర్ టుడే ఐ విల్ టేక్ లీవ్. సీ యూ టుమారో. రైట్, థ్యాంక్ యూ, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.